ఎస్ఎల్బీసీ టన్నెల్లో 11వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 8 మంది కార్మికుల ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. గ్యాస్ కట్టర్స్తో బోరింగ్ మెషిన్ విడిభాగాలను కట్ చేస్తున్నారు. అయితే బురద మట్టి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. టన్నెల్లో 8 చోట్ల తవ్వకాలు జరుపుతున్నారు. మొత్తం 3 షిఫ్టుల్లో దాదాపు 100 మందికి పైగా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణకు ఇంజనీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రైట్, సహాయక చర్యలపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ ఇస్తారు. విజయ్ భాస్కర్, చెప్పండి. సో 11 రోజులు మనం రిపోర్ట్ చేస్తూనే ఉన్నాం. సో వందల సంఖ్యలో కార్మికులు అక్కడ శ్రమిస్తున్నప్పటికీ ఫలితం మాత్రం రాని సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఈ కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఉందో ఇది పునరుద్ధరించే పని సాధ్యపడుతుందా? ఈరోజు సాయంత్రానికల్లా ఏదన్నా అంశం తేలే అవసరం ఉందా? ఫలితం వస్తుందా అంటే ఏం చెప్తారు? అదే గడిచిన 11 రోజులుగా ఎస్ఎల్బీసీలో ఏదైతే ప్రమాదం జరిగినప్పుడు చిక్కుకునేటువంటి 8 మంది ఆచూకీ కోసం నిర్విరామంగా శ్రమిస్తుండేటువంటి దాదాపు 12 విభాగాలకు సంబంధించినటువంటి 600 మంది సభ్యులు నిరంతరం షిఫ్ట్ల వారీగా లోపలికి వెళ్ళడం, అక్కడ ఉండేటువంటి యొక్క పరిస్థితిని అంచనా వేస్తూ తద్వారా ఏం కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపై ప్రధానంగా అక్కడ పేరుకుపోయినటువంటి యొక్క బురదను కానీ, తర్వాత అక్కడ ఉండేటువంటి శిథిలాలను తొలగించడంతో పాటు పెద్ద ఎత్తున ఊరుతుండేటువంటి ఊట ఏదైతే వాటర్ ఏముందో దాన్ని ఆ యొక్క సీసేజ్ వాటర్ ను డివాటరింగ్ చేసే దానిపైన ప్రత్యేకంగా శ్రద్ధ కనబరుస్తున్నారు. ప్రధానంగా మాత్రం ఇప్పుడు ఆ శిథిలాలన్నీ మామూలుగా ఏదైతే లోకో ట్రైన్ ద్వారా వచ్చేటువంటి 2 బోగీల ద్వారా తరలిస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి, చాలా కాలం పడుతుంది కాబట్టి వెంటనే ఏదైతే ఈ యొక్క కన్వేయర్ బెల్ట్ ఉందో దాని పునరుద్ధరణే చాలా కీలకం కాబట్టి దానిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఆ పనిలోనే ఇంజనీర్లంతా కూడా నిమగ్నమయ్యారు. ప్రధానంగా దానికి సంబంధించినటువంటి బేసు, తర్వాత డ్రమ్స్ ఏర్పాటు చేసి ఆ యొక్క కన్వేయర్ బెల్ట్ ను పునరుద్ధరించేటువంటి పనులు ఈ సాయంత్రం వరకు పూర్తి చేస్తామనేటువంటి ధీమాతో ఉన్నారు. అదిగిన పూర్తి అయితే మాత్రం ఈ యొక్క పనుల్లో మరింత పురోగతి సాధించేటువంటి అవకాశం ఉంది. తద్వారా ఎవరైతే చిక్కున్నారో అక్కడ చిక్కునేటువంటి వారి యొక్క ఆచూకీ తెలిసేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఎక్కడైతే ఇక జీపీఆర్ కు సంబంధించినటువంటి యొక్క ఎన్జీఆర్ఐ ఇచ్చినటువంటి యొక్క అనుమానిత ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో తవ్వకాలు చేస్తే అక్కడ మానవ మృతదేహాలు కాకుండా అందులో ఉండేటువంటి ఇనుపకు సంబంధించినటువంటి రాడ్లు అట్లాంటివి మాత్రమే బయటపడ్డాయి. కానీ మిగతా ప్రాంతాల్లో తవ్వుతుండేటువంటి క్రమంలో కూడా ఇంకా పెద్ద ఎత్తున ఊట నీరు రావటం అనేటువంటిది ఆటంకంగా మారింది. అక్కడి నుంచే డైరెక్ట్ గా పైప్ వేసి డీవాటరింగ్ చేయడానికి కొంత ఇబ్బంది ఉండే సమయంలో అవసరం అనుకుంటే వాళ్ళు తీసుకుపోయినటువంటి సామాగ్రితో నీటిని తోడుతున్నారు, చేతులతో తోడేస్తున్నారు. అయినప్పటికీ కూడా పనులకు ఆటంకం కలుగుతున్నది. వీటన్నిటి పరిష్కారము ఇప్పుడు ఉండేటువంటి దాంట్లో డీవాటరింగ్ చేయడం అనేటువంటిది, తర్వాత కన్వేయర్ బెల్ట్ ను పూర్తి చేసి ఇక్కడ ఉండేటువంటి యొక్క వ్యర్థాలను తీసేయడం. ఇంకొకటి అతి కీలకమైనటువంటిది ఏదైతే టన్నల్ బోరింగ్ మిషన్ దాదాపు 1500 టన్నుల బరువు కలిగినటువంటిది ఆ దాటికి కొంచెం కొట్టుకొని వచ్చింది, 2 భాగాలుగా విడిపోయింది. అక్కడ ఉండేటువంటి వెనుక వైపు ఉండేటువంటి భాగాలన్నీ కూడా దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించినటువంటి నిపుణులతో ప్లాస్మా కటర్స్ తో కట్ చేసేటువంటి పని ఉంది. ఆ కట్ చేసినటువంటి వ్యర్థాలను తీసుకురావడం అనేటువంటిది దాదాపు 13 కిలోమీటర్ల లోపల ట్రైన్ వెళ్ళడానికి రావడానికి దాదాపు గంటన్నర పోవడానికి, గంటన్నర రావడానికి పడుతుంది. కాబట్టి అవి తొలగించడం అనేటువంటి ఇట్లా దీని ద్వారా చేస్తే ఇంకా సమయం పడుతుంది. కాబట్టి కన్వేయర్ బెల్ట్ అనేటువంటి దానిపైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఆ పని పూర్తయితే దీంట్లో మరింత పురోగతి జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాతనే ఎవరైతే తప్పిపోయినటువంటి వారి ఆచూకీ దొరికేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని మాత్రం అక్కడ ఉండేటువంటి అధికారులు సమీక్ష చేస్తుండేటువంటి యొక్క ప్రతినిధులు వాళ్ళంతా చెప్తున్నారు. హరి. ఓకే, విజయ్ భాస్కర్.